నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ జీ+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హౌస్ వచ్చేసి బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. అన్ని సీస్ రోడ్స్ వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ పవర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అండ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హెచ్ఎండిఏ వెంచర్లో చూసినట్లయితే 2 ఎకర్స్లో ఇక్కడ పార్క్ అనేది కూడా డెవలప్ చేస్తారండి. ఎంవిఎస్ఆర్ కాలేజ్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి టీసీఎస్ హాస్పిటల్ కేవలం 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇక్కడ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగింది. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మంచి ఓనర్ కన్స్ట్రక్షన్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. హౌస్ ముందల రోడ్ వచ్చేసి సీసీ రోడ్ అండి. ఇది వచ్చేసి 30 ఫీట్స్తో ఉంటుంది. ఈ కంప్లీట్ హెచ్ఎండిఏ వెంచర్లో సీసీ రోడ్స్ వేయడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ వెంచర్ వచ్చేసి ఎల్ఆర్ ఎన్క్లేవ్ అన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్గా రావడం జరిగిందండి. చాలా క్వాలిటీగా నీట్గా ఏరియా కవర్ చేస్తున్నామండి. హౌస్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఇన్నోవా లాంటి కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైల్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ మంచి గోల్డెన్ పట్టితోటి ఇక్కడ వర్క్ అనేది నీట్గా చేయించారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్కి ప్రొవైడ్ చేస్తారండి. మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. చాలా నీట్గా యూపీవీసీ తోటి పాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది మంచి డైమెన్షన్లో ఉంది కాబట్టి హౌస్ అనేది చాలా నీట్గా సెట్ అయిందండి. వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ వాష్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాష్ ఏరియాలో వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది అండ్ స్పేసెస్ ఉన్నటువంటి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే గేట్కి సంబంధించినటువంటి పోల్ ఉందో దీని దగ్గర వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఇక్కడ స్టిక్కింగ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా చేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము కన్నటువంటి హాలు బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఒకటి గ్రానైట్ తోటి ఇక్కడ ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ మిషన్ ఏరియా రావడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి ఒకటి డోర్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విండోస్ అనేది రావడం జరిగిందండి. విండోస్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి నీట్గా పట్టి వర్క్ అనేది చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీగా ఉన్నటువంటి గ్రిల్స్ వాడడం జరిగిందండి. యూపీవీసీ డోర్స్ తోటి మంచి విండోస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మరొక విండో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నుంచి మనం మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKలో ఉన్నటువంటి హాల్ ఏరియా సీలింగ్ అనేది నీట్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేసుకొని బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను. ఇక్కడ కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. నీట్గా ఇక్కడ బ్లూ కలర్ తోటి డిజైన్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పూజా యూనిట్ అనేది రావడం జరిగింది. పూజా యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో ఇక్కడ బోర్ పాయింట్ రావడం జరిగింది. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకి సంప్ ఏరియా కూడా రావడం జరిగిందండి. హౌస్కి వచ్చేసి పెద్ద సైజుగా సంప్ ఏరియా రావడం జరిగిందండి. బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగింది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. స్పేసియస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేసారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అనేది మంచి క్వాలిటీ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్ అండ్ విండో ప్రొవైడ్ చేశారు. ఉన్నటువంటి షెల్ఫ్లు సరిగ్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లోరు ప్రొవైడ్ చేశారండి. లోరూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి బీరువా అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ పైన చూసుకున్నట్లయితే సజా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగిందండి. ప్రస్తుతానికి వచ్చేసి హౌస్కి సంబంధించిన వర్క్ సంబంధించిన థింగ్స్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తున్నామండి. 2 BHK కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ రైలింగ్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. ఎలివేషన్ రైలింగ్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. స్టెప్స్ వచ్చేసి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సేఫ్టీ పట్టి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది వాల్కి టచ్ కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి గ్రనైట్ తోటి పట్టి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఒక డిజైన్ లాగా రావడం జరిగింది. అండ్ ఏదైతే కారిడార్ ఏరియా ఉందో ఇది వచ్చేసి మనకి చాలా స్పేసెస్ రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్ తోటి చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి యూపీవీసీ అండ్ ఫాల్ సీలింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఫుల్గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్గా మనకి పెద్ద సైజ్గా విండోస్ ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే నార్త్ వైపు వచ్చేసి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 feet వరకు ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఈ డోర్ నుంచి మనం మళ్ళీ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా పూజా రూమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర అప్ టు 9 feet వరకు ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్లో వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్కి ఆనుకొని వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. ఈ పూజా రూమ్ అనేది వచ్చేసి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ రావడం జరిగిందండి. బెడ్రూమ్ సంబంధించినటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నీట్గా లైట్స్ అనేది రావడం జరిగింది. కలర్ తోటి మనకి ఇక్కడ నీట్గా కలరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ వచ్చేసి క్వాలిటీ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగిందండి. కన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో ప్రతి ఒక్క విండో దగ్గర వచ్చేసి ఇక్కడ గ్రనైట్ తోటి పట్టి వర్క్ అనేది చేయించడం జరిగిందండి. సో ఈ విధంగా చేయించడం ద్వారా ఒక నీట్గా లుక్ ఉంటుంది అండ్ అదేవిధంగా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK సంబంధించిన కామన్ వాష్రూమ్లో చాలా హైట్ వరకు ఇక్కడ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సజ్జా అండ్ లోరూప్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,16,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్లోనే అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.